ఇంకొకటి మీరు దీనికి సరైన సమాధానం చెప్పగలరు. ఎందుకంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి. చాలామంది టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన పాదయాత్ర చేశాడు, రెడ్ బుక్ పట్టుకున్నాడు, హంగామా చేశాడు. అట్లా కష్టపడిన ఒక నాయకుడు, యువకుడు ఆయన కావాలి. ఆయన కూడా డిప్యూటీ సీఎం అయితే తప్పేంది అని అడుగుతున్నారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు. ఇది ఎలాంటి రాజకీయం? నాకు తెలిసి మా కార్యకర్తలను ఎక్కడ వినలే ఆ మాట అసలు. మా దగ్గర ఉన్నాయి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త డిప్యూటీ సీఎం కావాలి, చంద్రబాబు నాయుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అని చెప్పే మాట ఎక్కడ నేను వినలే అసలు. నేను విన్నది ఏంటంటే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనే మాట అయితే విన్నాం, కానీ డిప్యూటీ సీఎం మీ మాటకే వద్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎందుకు చేయట్లేదు అంటే అది పార్టీ నిర్ణయం అండి. కార్యకర్తలు ఒక లైన్ తీసుకున్నారు, కార్యకర్తలు లైన్ తీసుకొని పార్టీ కూడా మొత్తం పొలిట్ బ్యూరోలో మాట్లాడి దాన్ని చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. టైం వచ్చినప్పుడు చేస్తారు.